గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మనం కొత్తగా ఫ్యూచర్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి మనం నేర్చుకుందాం. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి, అసలు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి, దీన్ని మనం ఎలా వాడతాం అనేది మనం ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుంటాం. చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంది అని. ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంది, ఫ్యూచర్లో జరుగుతూ ఉంటే దాన్ని చెప్పడానికి మనం ఈ టెన్స్ వాడతాం అన్నమాట. ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది మనం వాడుతూ ఉంటాం. ఫ్యూచర్ కంటిన్యూస్, దీనికి స్ట్రక్చర్ చూడండి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే అన్నిటికీ కూడా విల్లు ప్లస్ బి వస్తుంది. ఇక్కడ మీకు తేడా ఉండదు. ఐ వచ్చింది, ఐ వచ్చినప్పుడు షల్ రావాలి, ఇట్లాంటి ఏమి తేడాలే ఉండవు అనమాట. అన్నిటికీ మనం ఏం చేస్తాం, విల్ బి అనేదే వాడేస్తాం. సో విల్ బి ప్లస్ ఐఎన్జీ, వెర్బ్ ప్లస్ ఐఎన్జీ అంటే ఐ విల్ బీ రైటింగ్, వీ విల్ బీ